స్థానిక సంస్థల రెండో విడతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధం చేశారు జిల్లా అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా ఉన్నటువంటి సుఖజీవన్ గార్డెన్లో సంబంధించినటువంటి రెండో విడతకు సంబంధించినటువంటి సిబ్బంది, మరోవైపు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనము ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి 7 మండలాలు ఏవైతే ఉన్నాయో 7 మండలాలకు సంబంధించిన అటు బిజినపల్లి, అటు తిమ్మాజిపేట, అటు కొల్లాపూరు, పెంట్లవెల్లి, మరోవైపు కూడా ఈ యొక్క 7 మండలాలకు సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఏవైతే ఉందో సిబ్బందికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, మరోవైపు వాళ్ళకి కావాల్సినటువంటి గైడ్లైన్స్ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పూర్తిగా అధికారులకు చెప్పి ఇక నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత తమ సామాగ్రి తమకు అప్పచెప్పి ఇక నుంచి గ్రామాల పంచాయతీలకు వెళ్ళేటువంటి ఏర్పాట్లు అయితే జిల్లా అధికారులు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా గ్రామాలకు సంబంధించినటువంటి అక్కడ రాత్రి బస చేయడానికి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వెళ్తున్నారో ఆ అధికారులకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి 7 మండలాల్లో ఇప్పటికే సంబంధించిన 7 మండలాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 147 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఇప్పటికి సంబంధించినటువంటి 1397 వార్డుల కూడా ఎన్నికలైతే సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 7 మండలాల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి జిల్లా అధికారులు అటువైపు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు వెళుతున్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి గైడ్లైన్స్, మొదలుగా గ్రామ పంచాయతీలు నిర్వహించాల్సినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా జిల్లా అధికారులు పూర్తిగా సిద్ధం చేసి పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు కూడా అటు నాగర్ కర్నూలు జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, అటు నారాయణపేట జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 4 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేసి ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా 7 మండలాలకు సంబంధించినటువంటి అధికారులు అయితే సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి. మరోవైపు కూడా అటు కాంగ్రెస్ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అత్యధిక స్థానాలు అయితే దక్కించుకోవడంతో కూడా మరోవైపు కూడా రెండో విడతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసి రెండో విడతకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పూర్తి చేసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా అటు కాంగ్రెస్కి సంబంధించి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా కూడా స్థానిక సంస్థలకు ఫలితాలు మొదటి విడత ఫలితాలు రావడంతో రెండో విడతలో కూడా తమ యొక్క ఆధిక్యాన్ని చేజించుకునే కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు అటు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఈ ఏర్పాట్లు కూడా అధికారులకు కావాల్సినటువంటి గైడ్లైన్స్ కూడా ఏర్పాట్లు చేసి జిల్లా అధికారులు అటు గ్రామాలకు వెళ్ళాల్సిన అధికారులను కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత పంపించేటువంటి ప్రయత్నం అయితే కనబడుతుంది. రెండో విడతకు సంబంధించినటువంటి ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎంపీడీఓ చెన్నమ్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు పూర్తి చేశారు? దీనికి సంబంధించినటువంటి అధికారులు వాటి కండిషన్స్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నారు, ఎట్లా ఉన్నాయి? నమస్కారం అండి. నేను ఎంపీడీఓ చెన్నమ్మ, నాగర్ కర్నూలు మండలం అండి. ఇక్కడ మేము నిన్న సాయంత్రం నుంచి అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మొత్తము ఏర్పాటు చేశాము. కౌంటర్ల వారీగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనరల్ మెటీరియల్కి సంబంధించిన కౌంటర్లు ఏర్పాటు చేశాము. తర్వాత అటెండెన్స్ ఇబ్బంది లేకుండా 6 కౌంటర్లు సపరేట్గా అటెండెన్స్ తీసుకోవడానికి, రిజర్వ్లో ఉన్న స్టాఫ్కి అటెండెన్స్ తీసుకోవడానికి సపరేట్ కౌంటరు, తర్వాత వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్, తర్వాత స్పెషల్ మెటీరియల్కి సంబంధించిన కౌంటర్స్ కూడా త్రూ స్టేజ్ 2 ఆఫీసర్స్ల ద్వారా తీసుకోవడానికి దానికి సంబంధించిన కౌంటర్లు కూడా మేము సపరేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి తర్వాత ఏర్పాట్లు, తర్వాత వాళ్ళకి సంబంధించిన మధ్యాహ్న భోజనము, టిఫిన్స్, తర్వాత తాగునీరు, టాయిలెట్స్ అన్నీ ఉండేగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు బస్సుల ద్వారా మధ్యాహ్నం తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామ పంచాయతీలలో వాళ్ళకి శానిటేషను, తర్వాత ఉండడానికి వసతులు, టాయిలెట్స్, సరౌండింగ్ మొత్తం క్లీనింగ్ లెస్, త్రాగునీరు, స్నానాలు చేసుకోవడానికి నీరు, ఇంకా హాట్ వాటర్ కూడా వాళ్ళకు ఉదయం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చే సిబ్బందికి అందరికీ హాట్ వాటర్ కూడా ఏర్పాటు చేయమని మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. తర్వాత నైట్ హాల్ట్ అక్కడే పోలింగ్ స్టేషన్లన్నీ ఉండాల్సి వస్తుంది సిబ్బంది కాబట్టి వాళ్ళకు దోమలు కరవకుండా దోమలకు సంబంధించిన కాయిన్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వాళ్ళని మానిటరింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ప్రతి జోన్కు ఒక జోనల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులు ఏ రూట్ విధంగా వెళ్ళాలనేది రూట్ ఆఫీసర్స్ అలాట్ చేయడం జరిగింది. అదే రకంగా
అక్కడ మనకు రాత్రి కానీ మిడ్ నైట్ కానీ ఎలాంటి ఏ అవసరాలు ఉన్నా కూడా మధ్యలో విజిట్ చేసి వాళ్ళను చూసుకోవడానికి జోనల్ ఆఫీసర్ వ్యవస్థను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పాల్గొన్నటువంటి సిబ్బంది ఎంతమంది పాల్గొంటున్నారు, ఏ మండలంలో ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ? మాకు 18 గ్రామ పంచాయతీలకు గాను 213 మంది పీఓలు ప్రెసిడింగ్ ఆఫీసర్స్ మాకు అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత గ్రామాల వారీగా మాకు ఓపీఓస్ స్ట్రెంత్ ఉన్న దగ్గర 3, తక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర 2 అలర్ట్ చేయడం జరిగింది. దాదాపు అందరు కలిసి దాదాపు 500 మెంబర్స్ మాకు అలర్ట్ చేయడం జరిగారు. ఇది ప్రధానంగా సంబంధించినటువంటి నాగర్ కర్నూలు సంబంధించినటువంటి 5 మండలాల్లో కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కావాల్సినటువంటి సిబ్బందిని కూడా రెడీ చేశారు. ఇక నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా తమకు ఇచ్చినటువంటి సామాగ్రి తీసుకుని గ్రామ పంచాయతీలకు వెళ్ళి రేపు నిర్వహించబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు 2వ విడతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేసి ఇక్కడ నుంచి వచ్చినటువంటి అధికారులకు కూడా నియమ నిబంధనల గురించి చెప్పేసి కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.